తన్నానే నాని నాని తన్ని నాని నాని పచ్చడి భక్షలు తింటే హ్యాపీ 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 రే మధు హ్యాపీ ఉగాది రా ఇట పోతున్నావు అన్నా ఉగాది ఉంది కానీ నా లైఫ్లో హ్యాపీ ఎక్కడుంది అన్న. అరే ఏమైందిరా పండుగ పూట గట్ల మాట్లాడుతున్నావు? అన్న పొద్దుగాల పంతుల దగ్గరికి ఆదాయం 2 అన్నాడు, ఖర్చు 14 అన్నాడు. ఇంకేముంది అన్న నా దగ్గర? అరే కష్టే పలి అన్నారు కానీ రాసే పలి అని ఎవరు అనలేరా? నువ్వు కష్టపడితే ఫలితం అదే వస్తుంది కానీ రాసులు వాటి కూర్చుంటే ఏమొస్తుందిరా? రాసి అనేది ఒక నమ్మకం, అట్లా అని చెప్పి కష్టం లేకుండా ఒప్పుకుంటా చెప్పు. కష్టపడితే ఫలితం వస్తుందిరా, నువ్వు అట్లా బాధపడకు పండుగ పూట. అన్న నీకేందన్న అన్నీ అయిపోయినాయి, ఎన్నంట అని చెప్తావు, మాకు ఇంకా లగ్గమే కాలే. ఇప్పుడే ఖర్చు అంతా పడితే అదంతా ఎట్లనే. అన్నలారా ఒక మనవి తెలుపుతా ఆలోచించి వినరండి. కొత్త కుండలా నీళ్లు పోసితే ఇచ్చకపాయే చూడు సుమా. అది పాట ఆపునాని పచ్చడి చెయ్యి అదోటి అని లేచి చెప్పనా. చెయ్యనే పడితే నేను చింతపండు విసుకబడితే పుల్లగుందా చప్పగుందా? మామిడికాయ పులుపు, బెల్లం తీపి, వేపపు చేదు, కారం కారం, ఉప్పు అబ్బబ్బా అది పులుపు. చింతపండు పోయి పోయి అబ్బా ఈ 6 రుచుల ఉగాది పచ్చడి చూస్తేనే నూరూరిపోతుంది. కొంచెం అంతా కడుపులో పడితే నా సావిరంగా అదర్స్. కానీ దీనికి తోడు ఒక చికెన్ ముక్క ఉంటే ఇది చికెన్ ముక్క తినేది కాదు, ఇది ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం. అయితే పచ్చడి చేసుకొని బూరెలు చేసుకొని మంచిగా తింటారు. సరేది ఇంకా సైజు చూడన్నా. ఇది సైజుసేది కాదు నాని, మంచిగా పచ్చడి చేసుకొని బూరెలు చేసుకొని కట్టు పులుసు చేసుకొని శివయ్యకు మొక్కిన తర్వాత నువ్వు మొక్కాలి, కోడలు మొక్కాలి, నేను మొక్కినాక ఇది పండుగ. చిన్నపిల్లలకు కుడుకల పేర్లు వేసి అప్పుడు తినాలి. కోడళ్ళని అడుగురా బూరెలు అయినాయో. ఏమోయ్ బూరెలు అయినాయా? బూరెలు అయినాయి, కట్టు పులుసు మరుగుతుంది. 4 గొట్టంగా లేతివి ఇప్పటికి 10 తీరపా. ఊరోళ్ళు అందరు తిన్నారట, మనకైతే ఎప్పటికి తీరది. అలా నీ తమ్ముడేరా? తమ్ముడు అత్తున్నాడు, ఇప్పుడే ఫోన్ చేసిండు. ఒక్క ఆటో వస్తలేదు, ఒక్క ట్యాక్సీ వస్తలేదు. బుజ్జి బూరెప్పలు మంచిగా చేసినావు, సాంబార్ మంచిగా చేసినావు, కట్టు పులుసు ఎవరు నేర్పింది రావా నీకు? కట్టు పులుసు ఏందే ఇంత కమ్మటి వాసన వస్తుంది? తిరగ ముందే కడుపు నిండిపోయేటట్టు నాకు. అవునా? అయితే నువ్వు ఈ వాసనతోనే కడుపు నింపుకో, మేము కట్టు పులుసుతో అన్నం తింటాం. ఏమంటా అత్తమ్మా? ఆనికి పెట్టకుండా మనం తింటే తురితి అవుతుందవ్వా. అయ్యో నేనేదో ఉత్తగా నాయనకు పెట్టకుండా మనం తింటామా? సరే కానీ జల్ది కానీ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఓ నీ ఆకలి పాడుగాను, మా తిందు కానీ మీ తమ్ముడికి ఫోన్ చేయడాకా వచ్చిండు. సరే ఆగు చెప్తున్నాను. అరే ఎర్రాకి వచ్చినావురా? ఇప్పుడే బస్ దిగినాయి, మన అడ్డోడు కాడు ఉన్నా. అరే మరి నీ బండి వేసుకొని రావనా? ఒక్క ఆటో వస్తలేదు, ఒక్క జీప్ వస్తలేదు. మన రూట్లో వాళ్ళు వస్తురు అన్న, లిఫ్ట్ అడుగుతావు. సరే చెప్పను రా, మరి నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. సరే సరే అన్నా. అబ్బా అటు దగ్గరకు వచ్చినట యో ఈ కట్టు పులుసు మరిగేలోపు మంచిగా సిరొక్క బూరిద్దాం మరి. సిరొక్కడంటే అరే అందరం అన్న నమస్తే, అంత బాగా తమ్ముడు? అంత బాగారా. ఇప్పుడు వస్తున్నావు హైదరాబాద్ నుంచి? అన్న ఇప్పుడే వచ్చిండే. మీ తమ్ముడు స్వామి గారు వచ్చిందా? వచ్చిండ్రా, ఆడు ఉగాది పండుగ రమ్మని అందరూ ఉంటాను సంబరం అని.
అవగానానికి జాబ్ వచ్చింది, మరి నీ సంగతి ఏందిరా? అన్న నాకు ఇంకా జాబ్ రాలేదే. మొన్ననే ఒకటి ఇంటర్వ్యూ మిస్ అయింది, లేకపోతే మీ తమ్ముతో నేను కూడా జాబ్ చేస్తుండే. అరే మావన్ కూడా అట్నే అయిందిరా. ఇంత నడిపియాలి, ఇచ్చే కాడ ఇవ్వాలి, చూసుకునే కాడ చూసుకున్నాలి. కొన్ని పైసలు ఇచ్చినా వచ్చింది, మీ వన్ కూడా సెట్ చేయమని అట్లా. నిజమా అన్న? మా వాళ్ళు నన్ను చదివిచ్చుడే ఎక్కువ, ఇంకా లంచం పెట్టుడు బించం పెట్టుడు అంటే ఇక మా అన్న నన్ను చెప్పు తీసుకొని కొడతాడు తెలుసా. అయినా కానీ నీ సొంత అన్న ఉండాలి, మా సొంత తమ్ముళ్ళకు ఉంటేనే కొంత బలం ఉంటుంది. అరే బర్రెను కొని తలుపు భయపడతారా? గింత కష్టపడి చదివిపించింది, ఆయనతో చూసుకుంటే అయిపోతాయి కదా. ఏమున్నారా మీ అన్న? నేను కూడా అప్పు తెచ్చి పెట్టినరా. సరే మరి ఎట్లా వంట నువ్వే చేసుకుంటా? నలుగురు ఫ్రెండ్స్ ఉన్నావు అన్న రూమ్గా. ఏం లేదు నాన్న, ఇప్పుడే వస్తాను. ఒక గోండు రోజులు ఆయన అంత మంచిగా నాన్న. సూపర్ రా. తిరుమల ఇప్పుడు వస్తున్నావా? మంచిగా అరే మీ ముచ్చట తర్వాత రా, మన కోసం బూరప్పలను పచ్చడి వేడి చేస్తుంది, పారి తిన్నాం పారి. సరే పారి. ఇగో పచ్చడి తాగుర్రా అందరు, చిన్నోడ తాగురా. రేయ్ టేస్ట్ అదిరిందిరా కుమ్మో. సరే అన్న. అవ్వా ఈ బూరలు నువ్వే చేసినావు అన్న, మస్తు టేస్ట్ ఉన్నాయి. నేను చేయలేదు నాని, అదినే చేసింది. కిలో బెల్లానికి కిలో పప్పు ఉడకబోసి దంచిస్తే ఇక అది నేను చేసింది. అవు కానీ నువ్వు హోటల్ మేనేజ్మెంట్ చెప్తుగారా, పెద్ద చెఫ్ అయినాక పిజ్జా బర్గర్లు అన్నీ బంద్ అయ్యి మంచిగా బూరపల్లిసి పెట్టు, ఫుల్ గిరాకత్తుంది. అన్న ఇంకా పెద్ద పెద్ద హోటళ్ళకి బూరలు తినరే, పిజ్జాలు బర్గర్లే తింటారా? అంతేనారా? నేనైతే 100 తింటా. అందరు నీ లెక్కన ఉంటారా? చికెన్ మటన్ తినుకుంటా బొర్రలు పెంచుడు. అవుగాని తిరుమలు, నీ దోస్తుగా సామికి జాబ్ వచ్చిందంట కదా, నీకేమైంది మరి? దీనమ్మ జీవితం, తిన్న కూడు కూడా పోయిన పట్టనియరు. అవురా, కష్టపడి అవుతుంది జాబాదార. నీకు నువ్వు జాబ్ గురించి అంటే కోపం కత్తున్నావు. జాబు 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 మీరు కనుక చదివిపించారు నన్ను. అక్కడ ఇంటర్వ్యూలోకి పోతే అర్థమవుతుంది, టాలెంట్ ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు పైసలు కూడా ఉండాలి. ఎప్పుడు ఇదే నాకు తినూరు మీరే. అద్రా బాగా తిరుమలు ఓరు చిన్నోడా, ఒకది పూటరా నువ్వు ఇప్పుడే అరకుంటేవావుని తినే తినాగానే అంటివి, రాకపోతానో రాపాయ కొడకానో ఇట్టదల్లడిత్తివి. ఇప్పుడు గిట్లా వరకాడు వెళ్ళిపోవట్టి. అడుగుడు నాదే తప్పత్తమ్మా, నేను పోయి సారీ చెప్పేస్తా. నువ్వు ఆగే, నేను పోయి రమ్మంటావు. అదే వెళ్ళిపోతుంది, నాకేదో మనసు పడుతుంది. చిన్నోడు అడిగిపోయి పెద్దోడు తోలుకొస్తానిపోయి పండుగ పూట గిట్లా ఆయన రాత పాడు కానీ ఏం రాత. అయ్యో యోలుల్లా ఏమైంది ఇలా? సరే ఏమైంది? సారు సారు అబ్బుజే నీళ్ళ ఇటు. అయ్యో పాపం. సార్ ఏమైంది గట్ల పడుతుంది మీరు? అమ్మ అంతా ఎండకు చక్కెర వచ్చినట్టు అయిందమ్మా, ఏమైందో అర్థం కాలేదు. ఇంకా నాయేమో బండి వీకెళ్ళి కింద పడితే తాకరాని కాడ దెబ్బలు తాకితే మాత్రం చిన్న బాధ ఉండపోవు సార్. సార్ వాళ్ళ ఇంటికి వచ్చిర్రు ఇంతకు మీరు?
ఇక్కడ మా దోస్తు ఉంటాడమ్మా, ఉగాది పండగకి రమ్మంటే వచ్చిన. కార్లోనే వచ్చేటోడిని కానీ ఇక ఊరు చూసినట్టు ఉంటుంది కదా అని బండి మీద వచ్చిన. ఇట్లా జరిగింది ఇక. అయితే అనే కానీ బుజ్జి కొద్దిగా అన్నం బూరప్పలు పెట్టుకరా. సరే అత్తమ్మ. ఏ వద్దులే అమ్మా, ఎందుకు మీకు శ్రమ. ఎందుకు సారు నువ్వు ఉగాదికి మాకు పండుగ గోలు వచ్చినట్టు ఒక చుట్టాన్ని వచ్చి తినిపోయినట్టు సారు. అరే ఎందుకురా పల్లెం గట్ల ఎత్తేసినావు? అవ్వగిట్ల ఎంత బాధపడతారా? మన ఇంట్లో ఏమో అన్నారా అని కాదన్న, నేను కూడా చూసేది జాబ్ గురించే కానీ ఇంకా సామిగాని వాళ్ళు అన్న లంచం పెడుతున్న జాబ్ వచ్చింది దానికి. ఆ లంచం ఇచ్చి జాబ్ వేసుకునే బదులు ఇంత కైకిలు పోయింది ఏమరా? నా మాటను అసలు జాబ్స్ మనకు అస్సలు అన్న ఇయ్యాల రేపు లంచం పెడితేనే పని అవుతుంది అన్న, చెప్తా కానే కాదు. కరెక్ట్గా కావచ్చు కానీ వద్దురా, ఆ లంచం వద్దు, ఏమద్దు. కావాలంటే నువ్వు పని చేసుకోగానే నేనైతే లంచం ఇయ్య, ఏం కాదు. నేను కైకిలు వేసి బతుకున్నాను. సరే అన్న నీ ఇష్టం. సరేపా అన్నది ఎదురు చూస్తూ కావచ్చు. అంతే అమ్మా, పల్లెటూళ్ళలో ఇంత ప్రేమలు ఉంటాయి. పల్లెటూళ్ళకు సిటీలకు బాగా పరాకుంటాయి సారు. పల్లెటూళ్ళే కొనుక్క తింటలేరు. మంచిగా వచ్చిన చుట్టాన్ని ఎదుర్కొన్నట్టు తినబెట్టుడు, నీళ్ళు సాయం తాగబెడతాం. కానీ సరే ఇంతకు మీరు ఏం పని చేస్తారు మరి? మనకు పట్టణంలో పెద్ద హోటల్ ఉందమ్మా. హోటల్ ఉందా? రండి, ఎప్పుడన్నా మీరు రండి వచ్చినప్పుడు. అత్తం సారు, మా పిల్లగాండ్రు సైతం చదువుకొని జాబులు రాకున్నారు. ఒక పిల్లగాన్ని అయినా ఉంచుతాం సార్ నీ దగ్గర. అయ్యో అవునా, సరే అమ్మా తప్పకుండా. సార్ ఊరప్పలు ఊరప్పలు నాకు బాగా ఇష్టం అవ్వా. వావ్, సూపర్ టేస్టీ. ఏదమ్మా ఇది, రసమా సాంబారా? అది సాంబార్ కాదు, దప్పడం కాదు సారు. ఉగాది పండుగకు బూరెలు చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం. దాంతో పాటు కట్ పులుసు చేసుకుంటే బాగా మరగబెడితే మంచిగా టేస్ట్ వస్తుంది సారు. తినండి సార్, తిను. చాలా సూపర్గా ఉందమ్మా. ఈ రెసిపీ ఎట్లా చేస్తారు? బుజ్జి ఎవరి చెట్టు అంటేనే నేను చెప్తా. అది పోలేలు చేస్తాం కదా సార్. పోలేలు చేసేటప్పుడు పూర్ణం తీసి కొంచెం పక్కకు పెడతాం. అది చింతపండు పులుసు కలిపి తాలింపు పెడతాం. తాలింపు పెట్టి బాగాసేపు మరిగిస్తాం. అదే కట్టుచారు. చాలా బాగుందమ్మా, మా హోటల్లో ఇంక్లూడ్ చేస్తా దీన్ని. సార్ మీరేంటి సార్ గేరు ఉన్నారు మా ఇంటి కదా? తిరుమల ఇది మీ ఇల్లా? అవును సార్. సార్ మా అన్నయ్య. నమస్తే సార్. నమస్తే నమస్తే. మా అమ్మ సార్. తినోలు ఈ సార్ నీకు ముందే తెలుసా నాన్న? తెలుసమ్మా, ఈ సార్ పెద్ద మాస్టర్, పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి సార్కి. అట్లనా సారు? మా పెద్దోడు రెక్కలు మొక్కలు ఇరుచుకొని చిన్నోని చదివిపిస్తే జాబ్ రాలేదు. ఒక జాబ్ ఇప్పి ఇంటి పంచారు. షూర్ అమ్మా, తప్పకుండా ఇప్పిస్తా. అవును తిరుమల, నువ్వు కూడా ఒకసారి జాబ్ కోసం వచ్చినావు కదా నా దగ్గరికి? అవును సార్ వచ్చిన. మీ వదిన చేసినట్టు కట్టుపులుసు చేసి నేర్చుకో. నీకు మన హోటల్లోనే మెయిన్ చెఫ్ జాబ్ ఇస్తా, అర్థమవుతుందా? ఎంత టేస్టీగా ఉంది కట్టుపులుసు. మా తమ్ముడు కూడా ఏదో ఒక జాబ్ చూడండి సార్. వాడు వంటలు మంచిగా చేస్తాడు సార్. కట్ పులుసు కాదు సార్, ఇంకా రకరకాల వంటలు. ఏదంటే అది మంచి స్పెషల్ వంట కాదు మావాడు. సరే అబ్బా, మరి నేను వెళ్తా. అరే తమ్ముడు, నేను చెప్పలేదారా, ఎప్పుడు లంచాన్ని నమ్ముకోవద్దురా, మన కష్టాన్ని నమ్ముకోవాలి. మన కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుందిరా. చూసినవారా, నీకు గంత పెద్ద హోటల్ జాబ్ వచ్చిందంటే ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టేరా. అమ్మ నువ్వు సార్కి హెల్ప్ చేసి మంచి పని చేసినవే. నాకేమెరకరా మీ సారని. ఆడ బజార్లో పడిపోతే తీసుకొచ్చినావు. తీసుకొస్తే ఆ వదిననే చేసింది. ఆ కట్టు పులుసుకొని బుక్కడు తిన్నాడు. నీకు జాబ్ ఇప్పించిండు. వదినే, నాకు జాబ్ రాలేదని చెప్పేసి మీద కోపం చూపించిన, మనసులో ఏం పెట్టుకోకూరు వదినే, సారీ. అయ్యో తిరుమల, అట్లా నేను ఎప్పుడైనా మనసులో పెట్టుకున్నా? మేము కోరుకునేది అంతా నీ మంచికే కదా. నువ్వు మంచిగా సెటిల్ కావాలనే కదా. సరే వదిలే, నాకు కట్ పులుసు నేర్పిస్తావా? నేర్పిస్తా, పక్క నేర్పిస్తా. అరే మీ నేర్పించుడు తర్వాత ముందు ఆ కట్ పులుసుతో తిందాం పరి. పిచ్చాకలేదు పొద్దుగాల నుంచి, మీరంతా ఘోరంగా ఉన్నారు పరి. తిందాం పరి. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ.